హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే విడుదల జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు, వేకెన్సీస్, దాంతోపాటు ఏమేమి పోస్టులు ఇచ్చారని తెలుసుకునే ముందు ఈ కంటోన్మెంట్ అంటే ఏంటిదంటే సైనిక ప్రదేశం అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి అసిస్టెంట్ కంటోన్మెంట్ ఆఫీసర్ బీఈ బీటెక్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. వాళ్ళ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అది కూడా బీఈ బీటెక్ సివిల్ అడగడం జరిగింది. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కూడా దానికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్. ఫార్మసిస్ట్ వాళ్ళు బీ ఫార్మసీ. ఇందులో నర్సింగ్ జాబులు ఉండడం కూడా చాలా విశేషం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఉంటారు, అప్లై చేసుకున్నటువంటి అవకాశం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇందులో నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ను జీఎన్ఎం అయితే అడగడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకునే ముందు ఇంకొక విషయం ఏంటంటే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఈ యొక్క వీడియోని అయితే నేను పూర్తి సమాచారంతో మీకు చూపిస్తాను. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. అట్లనే నేను ఎప్పటికీ మీకు చెప్పేదే చెప్తూనే ఉంటా. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, సర్దార్ పటేల్ రోడ్డు, కోర్టు కాంపౌండ్, సికింద్రాబాద్ 500003 నుంచి అక్కడ దాని యొక్క అడ్రస్. ఇక ఇంప్లిమెంట్ న్యూస్కి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇంప్లిమెంట్ న్యూస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైట్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద ఫాలోయింగ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ద సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు త్రూ రిక్రూట్మెంట్ పోర్టల్ www.cantonCNTTBORD.RECUIT.org. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా. దీనికి సంబంధించిన వెబ్సైటు. ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ద ఫాలోయింగ్ ద ఎలిజిబుల్ క్రైటీరియా కెన్ బి అప్లై ద 1/8/2021 నుంచి 21/8/2021 వరకు అప్లై చేసుకోమని చెప్పేసి ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక 21 ఆగస్టు 2021 అయితే లాస్ట్ డేట్గా అయితే దీన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక మనం డీటెయిల్ ఆఫ్ ద పోస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక డీటెయిల్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పోస్ట్ నేమ్ చూద్దాం, తర్వాత పే స్కేల్ చూద్దాం, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అని చూద్దాం, మళ్ళీ కేటగిరీ, ఏ కేటగిరీ ఇచ్చిళ్ళు, ఏజ్ యాజ్ అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ కూడా చూద్దాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్, మళ్ళీ తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా అడిగిన అనేది కూడా వాళ్ళు పక్కపుంట అడగడం జరిగింది. అది కూడా దాని గురించి కూడా పూర్తిగా మనం చూద్దాం. ఇక ముందుగా వచ్చేసరికి అయితే అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్, అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాం. దాంతోపాటు ఇది అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ పే స్కేల్ వచ్చేసరికి 31,460 రూపాయల నుంచి 84,970 రూపాయలుగా దీని యొక్క పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. ఇక నెంబర్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఇక జనరల్లో 3, ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాలు అడగడం జరిగింది. ఇక ఓబీసీలో ఉన్నటువంటి ఒక జాబ్కు 18 నుంచి 25 సంవత్సరాలు అడగడం జరిగింది. ఇక పాస్డ్ డిగ్రీ ఇన్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీర్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ ద ఇండియన్ ఎస్టాబ్లిషన్ స్టేట్ యాక్ట్ ప్రొవిజన్ అంత యూజీసీ అప్రూవ్ ఉన్నటువంటి డిగ్రీ బీఏ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక క్యాండిడేట్ ద ప్రొసీడింగ్ ద క్వాలిఫైడ్ ఇన్ ఆటో క్యాడ్ కానీ, సర్వే కానీ, జిఐఎస్ఐ కానీ, డిజైన్ కానీ అండ్ ఇట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ద ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఇన్ సివిల్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అయితే దీని యొక్క అడిషనల్గా క్వాలిఫికేషన్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం ఇంకొకటి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గురించి కూడా మనం చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కూడా ఇంతకుముందు అది ఓకే, అది అడిషనల్ క్వాలిఫికేషన్ గురించి కూడా మనం చూసినాం. ఇప్పుడు అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 31,460 రూపాయల పే స్కేల్తో 84,970 రూపాయల పే స్కేల్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇవి వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఇవి జనరల్లో ఒకదానికేమో 18 నుంచి 25 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీలో మాత్రం 18 ఉంది, 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక పాస్డ్ డిగ్రీ ఇన్ బీఏ బీటెక్ ఫ్రమ్ ద సివిల్ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ అది అని చెప్పేసి యూజీసీ అప్రూవ్ ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ క్యాండిడేట్ అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఆటో క్యాడ్, సర్వే, జిఐఎస్, డిజైనింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫ్రమ్ ద ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ చాలామంది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వేకెన్సీస్ అయితే ఒకటి ఉన్నది. శానిటరీ ఇన్స్పెక్టర్ అయితే 24,440 రూపాయల నుంచి 71,510 రూపాయలుగా దీని యొక్క పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. ఇక ఒక వేకెన్సీస్ ఉన్నది. ఇక్కడ ఒక వేకెన్సీ, అది కూడా ఎస్సీలో ఉన్నది. 18 నుంచి 30 సంవత్సరాల వయసుకు
దాని యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీని యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది కూడా అడిషనల్గా క్వాలిఫికేషన్ ఏమైనా అడిగిన అనేది కూడా మనం చూద్దాం. ఇక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇన్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ యూజీసీ అప్రూవ్ ఉన్నటువంటి బీఎస్సీ బయాలజికల్ సైన్స్ ఉంటే సరిపోతుంది. ఇక డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు బయాలజికల్ సైన్స్ బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళకి ఓన్లీ బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళే ఎలిజిబుల్. బయాలజికల్ సైన్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి కూడా అడిషనల్గా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కూడా మనం చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయాలజికల్ సైన్స్. ఓకే, ఇక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్. ఇది 40,270 నుంచి 93,780గా దీని ఒక పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. ఇక 5 వేకెన్సీస్ అయితే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉన్నది. ఇక జనరల్లో 2 18 నుంచి 32 సంవత్సరాల వరకు వయసు ఇచ్చేలు, ఓబీసీలో 2 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఇచ్చేలు, ఎస్సీలో 1 18 నుంచి 37 సంవత్సరాల వయసు అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ద ఎనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ రికగ్నైజ్డ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంబీబీఎస్ ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అడిషనల్ క్వాలిఫికేషన్ ఎండి ఇన్ గైనకాలజిస్టు, పీరియాట్రిక్, జనరల్ మెడికల్, క్రిటికల్ కేరు, జనరల్ సర్జన్ అని చెప్పేసి అడిషనల్గా అయితే అడగడం జరిగింది. ఇక ఫార్మసిస్ట్ అయితే అలోపతి 21,230 నుంచి 63,000 ఒక 10 రూపాయల వరకు దీని ఒక పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఓబీసీలో 1 18 నుంచి 28 సంవత్సరాల వయసు అడగడం జరిగింది. ఎస్సీలో 1 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే అడగడం జరిగింది. ఇక డి ఫార్మసీ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక ఈక్వల్ టు ద అడిషనల్గా అయితే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, పీజీ ఇన్ ఫార్మసీ అని చెప్పేసి అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. బి ఉన్నా, డి ఉన్నా, ఎం ఉన్నా అందరు చేసుకోవచ్చు. ఇక ఫార్మసిస్ట్. ఇక మెయిన్గా నర్సింగ్. ఈ నర్సింగ్ జాబులు వచ్చేసరికి జాబులు ఉన్నట్టే కానీ నోటిఫికేషన్ ఇచ్చినట్టే కానీ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఓబీసీలో 1 ఎస్సీలో 1 ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక పే స్కేల్ వచ్చేసరికి 25,140 రూపాయల నుంచి 73,270గా దాని యొక్క పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో 1 ఉన్నది. 18 నుంచి 28 సంవత్సరాల వయసు అడగడం జరిగింది. ఎస్సీలోనేమో 18 30 సంవత్సరాలు అడిగింది. బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ చేసి ఉంటే సరిపోతుంది. ఇక ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసరికి 13,000 నుంచి 40,270 వరకు దీని యొక్క అడగడం జరిగింది. ఇక జనరల్లో 1 ఉన్నది. అది కూడా 18 నుంచి 25 సంవత్సరాలు అడిగింది. 10th స్టాండర్డ్లో విత్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అడగడం జరిగింది. అంటే బైపీసీ వాళ్ళకి ఎలిజిబుల్ దీనికి. ఇక సర్టిఫికేట్ కోర్సు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 1 year ఎక్స్పీరియన్స్ ఎనీ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి 1 year ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అడగడం జరిగింది. ఇక డ్రెస్సర్ వచ్చేసరికి సేమ్ అదే పే స్కేల్ ఉన్నది. 5 ఉన్నాయి. జనరల్లో 2 18 నుంచి 25 సంవత్సరాల వయసు, ఓబీసీలో 2 18 నుంచి 28 సంవత్సరాల వయసు, ఎస్టీలో అయితే 18 నుంచి 35 సంవత్సరాల వయసు అడగడం జరిగింది. దీన్ని కూడా ఇంటర్మీడియట్ బయాలజికల్ సైన్స్ అంటే బైపీసీ కూడా అడగడం జరిగింది. ఇక దీంతో పాటు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డ్రెస్సింగ్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ ఫ్రమ్ ద గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అని చెప్పి కూడా అడగడం జరిగింది. డ్రెస్సింగ్ చేసుడు అంటే కుట్లేసుడు, ఆ క్లీన్ చేసుడు అట్లాంటి పని అన్నట్టు. వార్డ్ సర్వెంట్ అంటే అది కూడా 13,000 నుంచి 4,270 ఇవ్వడం జరిగింది. దీని యొక్క వేకెంటీ అయితే మనం చూసినట్లయితే ఇక మెయిన్గా వచ్చేసి అయితే ఏజ్ వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసుగా వాళ్ళ యొక్క ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు రిలాక్సేషన్ అయితే మనం చూద్దాం. ఏజ్ లిమిట్ షెల్ బి ఎక్సెంప్షన్ బై 3 years ఆఫ్ ఓబీసీ, 5 years ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పేసి 10 years ఆఫ్ డిజబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే ఏజ్ రిలాక్సేషన్. ముందుగా 18 నుంచి 25 సంవత్సరాలతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా మనం చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ అపాయింట్మెంట్ ద పోస్ట్ విల్ బి మేడ్ బై ద మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్షన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మల్టిపుల్ చాయిస్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టి మీ యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. దేర్ విల్ ద స్కిల్ టెస్ట్ విల్ ద పోస్ట్ ఆఫ్ 8 ద క్వశ్చన్ బి ఎగ్జామ్ విల్ ద ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. దే విల్ బీ ద నో ఇంటర్వ్యూ కూడా ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. టెస్ట్ అండ్ వెన్యూ అవన్నీ కూడా మనం హాల్ టికెట్లో చేస్తాం. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం. ఇక ఫస్ట్ సెలెక్షన్ పోస్ట్ విల్ బి బేస్డ్
మార్క్స్ స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ద స్కిల్ టెస్ట్ ఇఫ్ ఎనీ అన్నాడు. మళ్ళీ దాంతోపాటు ఎగ్జామినేషన్ అన్నాడు. క్యాండిడేట్ హూ ద క్వాలిఫైడ్ ద ఎగ్జామినేషన్ ఆర్డర్ మెరిట్ విల్ బి కాల్డ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ కమ్యూనిటీ అండ్ కేటగిరీ వైజ్ ద క్యాష్ విల్ బి అవైలబుల్ ద రిక్వైర్డ్. తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. At the time of online test and candidate must be bring the documents supporting the other date of birth, identity, recent and part photo will be along with admit card. అడ్మిట్ కార్డ్తో అన్నీ తెచ్చుకో, ఐడెంటిటీ కార్డు ఒక పాస్పోర్ట్ తెచ్చుకోమని ఇప్పుడే చెప్తాను. పెనాల్టీ ద రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం అయితే జరిగింది. నెగిటివ్ మార్క్ అనేది లేదు, కొన్ని పోస్టులకు మాత్రమే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. అది కూడా పోస్టులు 1 to 6 ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే 1/4 0.25 కట్టు, 4 మార్కులకు 4 తప్పులకు 1 మార్కు కట్టు అని చెప్పేసి వీళ్ళు ముందుగానే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం నెక్స్ట్ సిలబస్ విషయంలోకి చూద్దాం. స్కిల్ టెస్ట్ డీటెయిల్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ఐడి విల్ బి ఇంటిమేటెడ్ ఫ్రమ్ ద సెలక్షన్ క్యాండిడేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. 8వ నెంబర్ పోస్టుకు సంబంధించిన స్కిల్ టెస్ట్కు మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సమాచారం అయితే మనం చూద్దాం. విషయంలోకి వస్తే సిలబస్ను కూడా మనం చూద్దాం. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసరికి పోస్ట్ నెంబర్ 192కు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ కంపారిజన్, సివిల్ ఇంజనీరింగ్. ఈ 3 మీద ఇప్పినటువంటి 4 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అప్టిట్యూడ్, మళ్ళీ ఇంగ్లీష్ కంపారిజన్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. మళ్ళీ తర్వాత మిగిలిన పోస్టులకు వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఉంటుంది. ఇక తర్వాత 120 క్వశ్చన్లు 100 మినిట్స్గా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన పోస్టులు అన్నిటి కూడా సేమ్, ఈ 4 సేమ్ ఉంటాయి. కింద వాళ్ళ ట్రైనింగ్ సంబంధించిన ఫార్మసీ అయితే ఫార్మసీ సిలబస్, నర్సింగ్ అయితే నర్సింగ్ది, డాక్టర్ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి డాక్టర్ వాళ్ళకు, బయాలజికల్ సైన్స్ వాళ్ళకు దానికి సంబంధించినటువంటి అది, మెడికల్ కాన్సెప్ట్ అని అదని ఇదని ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఈ విధంగా సిలబస్ ఇచ్చారు. మీకు నేను ఈ విధంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు నోటిఫికేషన్ల కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడితే దాని ఉండాలి, మీరు ప్రింట్అవుట్ తీసుకొని మరి శ్రద్ధగా చదువుకోండి. ఇక ఎందుకంటే ఇట్లాంటి మీద ఎటువంటి బుక్స్ ఉండే, వీళ్ళు ఏం సిలబస్ అడిగిండు అనేది కూడా మీరు నోటిఫికేషన్లో చూస్తే తప్ప, వాళ్ళు ఏం సిలబస్ అడిగిండు ఎంత అనేది కానీ మీరు నోటిఫికేషన్ చూస్తే తప్ప మీకు వేరే విధంగా ఎక్కడ ప్రిపేర్ కావడానికి ఎటువంటిది దొరకాయి. కాబట్టి మిగతా కామన్గా ఏమేమి ఇచ్చిన అనేది చూసుకోండి. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే పెడతాను. ఇక దాంతోపాటు మళ్ళీ ఒకసారి ఒక సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ గురించి కూడా వాళ్ళు ఫుల్గా డెప్త్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ టోటల్గా బయాలజికల్ సైన్స్ గురించి, ఇక్కడ మెడికల్ కాన్సెప్ట్ అంటే ఏంటిది, మెడికల్ పథాలజీ అది ఇది, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇట్లా ఫుల్గా డెప్త్గా కొన్ని అవి అయితే ఇవ్వడం అయితే జరిగింది, మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి పోస్ట్ నెంబర్ 1 to 6 వరకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 500, ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రం 200 రూపాయలుగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దాంతోపాటు పోస్ట్ నెంబర్ 7 to 9 వీళ్ళకి కూడా జనరల్ వాళ్ళకేమో 300, ఓబీసీ వాళ్ళకేమో 300, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి 300 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు 1 to 6 వరకు అయితే 500 అడగడం జరిగింది. జనరల్ ఓబీసీ వాళ్ళకి సేమ్ గంతే. ఉమెన్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని బట్టే, ఉమెన్స్కు ఇది తక్కువ ఏం చేయలేదు కాబట్టి ఓబీసీ వాళ్ళైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దేని ప్రకారం దాని ఉమెన్కు సపరేట్గా అయితే ఫీజుల రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక జనరల్ 7 నుంచి 9 ఈ పోస్టులకు జనరల్ 300, ఓబీసీలో 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 100 రూపాయలు ఎక్స్ట్రా. ఇక మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. మోడ్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ ద రెస్పెక్ట్ విల్ బి ఓన్లీ యాక్సెప్టెడ్. అంటే ఆన్లైన్లో చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎనీ అప్లికేషన్ రిసీవ్డ్ ఎనీ అదర్ సోర్స్ విల్ బి నాట్ బి అది అని చెప్పేసి వేరే విధంగా ఏమైనా చేస్తే అది మేము కన్సిడర్ చేయం, రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 1/8/2021 నుంచి వెళ్ళి స్టార్టింగ్ అయితే 21/8/2021గా అప్లికేషన్ లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఇక అడ్మిట్ కార్డ్ అనేది మేము వెబ్సైట్లో పెడతాం, ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేది కూడా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. దాంట్లో వచ్చేసరికి మస్ట్ బి ఇండియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్ దానికి కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు మనకు మిగతా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయితే అనేది కూడా వాళ్ళు చెప్పిండ్రు, కొన్ని రిజెక్ట్ సంబంధించినవి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లాస్ట్లో ఒకటి పెన్తో రాయడం జరిగింది హెల్ప్ డెస్క్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి 9490611193 అనే ఒక నెంబర్కు
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. అది హెల్ప్ డెస్క్ అని చెప్పేసి వాళ్ళే, కాకపోతే మాన్యువల్గా పెన్తో రాసిళ్ళు. అది 9490611193గా దాని యొక్క నెంబరు. మీరు ఏదైనా డౌట్ ఉంటే క్వాలిఫికేషన్ సంబంధించిన డౌట్ కానీ, ఏజ్కి సంబంధించిన డౌట్ కానీ, ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు కంపల్సరీ కూడా రెస్పాండ్ అవుతారు. ఈ హెల్ప్ డెస్క్లు ఎప్పుడు కానీ 2-3 సార్లు అయితేనే కలిసే వరకు చేస్తూనే ఉండాలి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అర్హులైన అభ్యర్థులు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు చెప్పండి. నోటిఫికేషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ పీడిఎఫ్ కూడా పంపించండి. దాంతోపాటు ఈ లింక్ కూడా పంపించండి. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ కూడా వీడియో కాబట్టి వాళ్ళు చూస్తారు. దాంతోపాటు ఫ్రెండ్స్, నేను ఎప్పటికీ చెప్పేదే చెప్తూనే ఉంటా. మళ్ళీ ఒకసారి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏదున్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.